లాస్ట్ 3 మంత్స్ నుండి మా టీం కొన్ని సివిల్ ఇష్యూస్ ఉన్న కేసెస్ మీద వర్క్ చేస్తున్నారు. ఇది ఒక సెటిల్మెంట్ కేస్. కస్టమర్ ఉండేది సికింద్రాబాద్. నేను వర్క్ చేసే ప్లేస్ నుంచి అప్రాక్సిమేట్లీ 20 minutes డ్రైవ్. వర్క్ చేసేది విప్రోస్. సివిల్ 720, శాలరీ 1,10,000 ఉంది. ఆబ్లిగేషన్ 1 క్రెడిట్ కార్డ్, రిక్వైర్డ్ లోన్ అమౌంట్ 10 lakhs. ఈ కేసులో మెయిన్ ఇష్యూ ఏంటంటే సార్ 2 years బ్యాకే లోన్ సెటిల్మెంట్ చేసుకున్నారు. సెటిల్మెంట్ తర్వాత సిబిల్ చాలా తగ్గింది. సార్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకున్నారు. సెటిల్మెంట్ కేసెస్ కి ఏ బ్యాంక్ కూడా లోన్స్ ప్రొవైడ్ చేయవు. అందుకనే సిబిల్ రెక్టిఫికేషన్ చేయించాం. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ 45 days నుంచి సిబిల్ లో రిఫ్లెక్ట్ అవ్వడానికి 3 months టైం పడుతుంది. అలాగే కస్టమర్ కి 10,000 కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. సిబిల్ రిపోర్ట్ లో అప్డేట్ అయిన తర్వాత ఈ కేస్ ని కోటాక్ అండ్ బజాజ్ లో లాగిన్ చేసాం. సిబిల్ ఇష్యూ క్లియర్ అయింది కాబట్టి 2 banks లో అప్రూవల్ వచ్చింది. కోటాక్ లో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉండడం వల్ల అప్రూవ్ వచ్చిన 10 lakhs ని డిస్బర్స్ చేసుకున్నారు. సెకండ్ ప్రొఫైల్ వచ్చేసి చాలా మంది నేషనలైజ్డ్ బ్యాంక్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ పర్సనల్ లోన్ అవసరం ఉంటే ప్రైవేట్ బ్యాంక్స్ లో అప్లై చేస్తారు. దీనికి మెయిన్ రీజన్ నేషనలైజ్డ్ బ్యాంక్ లో ఫ్లోటింగ్, ప్రైవేట్ బ్యాంక్స్ లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. కస్టమర్ ఉండేది ఎల్బీ నగర్. నేనుండే ప్లేస్ నుంచి అప్రాక్సిమేట్లీ 1 hour డ్రైవ్. వర్క్ చేసేది బ్యాంక్ ఆఫ్ బరోడా. శాలరీ 1 lakh, సిబిల్ 740 ఉంది. రిక్వైర్డ్ లోన్ అమౌంట్ 20 lakhs. ఆబ్లిగేషన్స్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ లో పర్సనల్ లోన్స్ ఉన్నాయి. సిబిల్ రిపోర్ట్ లో మాత్రం డిలే పేమెంట్స్ కనబడుతున్నాయి. కస్టమర్ మాత్రం అన్ని ఆన్ టైం పేమెంట్ చేశానని చెప్పారు. ఈ కేసు మూవ్ చేయడం చాలా కష్టం సార్. ఐసిఐసి బ్యాంక్ కి వెళ్లి ఈ ఇష్యూని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. టైం చాలా పడుతుంది. బట్ మనీ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల కస్టమర్ వైఫ్ ప్రొఫైల్ పైన లోన్ అప్లై చేశారు. మేడం వర్క్ చేసేది యూనియన్ బ్యాంక్. శాలరీ 70,000, సిబిల్ -1 ఉంది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసి 2 బ్యాంకుల్లో అప్లై చేశాము. -1 సిబిల్ ఉండడం వల్ల ఐసిఐసి బ్యాంక్ లో 15 lakhs, హెచ్డిఎఫ్సి లో 13 lakhs అప్రూవల్ వచ్చింది. కస్టమర్ ఎక్కువ లోన్ అమౌంట్ అప్రూవల్ వచ్చిన ఐసిఐసి బ్యాంక్ లో డిస్బర్స్ చేసుకున్నారు. థర్డ్ ప్రొఫైల్ వచ్చేసి సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ. శాలరీ 61,000, సిబిల్ 740 ఉంది. రిక్వైర్డ్ లోన్ అమౌంట్ 10 lakhs. ఆబ్లిగేషన్స్ 2 క్రెడిట్ కార్డ్స్, అవుట్ స్టాండింగ్ 80,000 ఉంది. అలాగే నేషనలైజ్డ్ బ్యాంక్ లో 5 lakhs పర్సనల్ లోన్ ఉంది. నేషనలైజ్డ్ బ్యాంక్ లో ఇంట్రెస్ట్ రేట్ మోస్ట్లీ ఫ్లోటింగ్ రేషియోలో ఉంటాయి. సార్ లోన్ తీసుకున్న టైం తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది. ఈ కేస్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో లాగిన్ చేసాం. లాగిన్ చేసిన 2 days తర్వాత ఫార్మ్ 16 పెండింగ్ వచ్చింది. టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ కేసు 3 days వరకు మూవ్ అవ్వలేదు. నేషనలైజ్డ్ బ్యాంక్ లో ఉన్న పర్సనల్ లోన్ ని బీటీ చేయించి 13 lakhs వరకు అప్రూవల్ తెప్పించాం. హెచ్డిఎఫ్సి లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉండడం వల్ల ఓవరాల్ గా కస్టమర్ పే చేసే ఇంట్రెస్ట్ చాలా తగ్గింది.